వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అల్లూరులో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అల్లూరు మండలంలోని ఆర్యవైశ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో జరిగే జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమానికి నాగనీలంక మండలం నుంచి టీడీపీ నేతలు భారీగా తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మెండు లక్ష్మణరావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగే మహానాడు కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మహానాడు జరుగుతుందన్నారు. కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వెళ్తున్నట్టు చెప్పారు. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో వర్షం పడుతోంది. అల్పపీడనం తుఫానుగా బలపడి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. వర్షాలతో పాటు పిడుగులు పడనున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ రేపు వంశీని పోలీసులు విచారించనున్నారు. అయితే వంశీని అతని న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే విచారించాలని కోర్టు ఆదేశించింది. కాగా పోలీసులు వంశీని కస్టడీకి తీసుకునే ముందు ఆయన భార్య కలిశారు. పొంగునూరు పట్టణంలో బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజామునే అమ్మవారి శిలా విగ్రహాన్ని ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి అలంకరించారు. తర్వాత ఆ ప్రాంత వాసులు గంగమ్మను దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో రాహుకాల సమయంలో దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పించారు. మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ శివారు శివరామపురం వద్ద నరికివేయబడిన చెట్లను మోపిదేవి ఎస్ఐ వైవి సత్యనారాయణ రెవెన్యూ పంచాయతీ ఉద్యోగులతో కలిసి పరిశీలించారు. నరికివేసిన చెట్లను లెక్కించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. చెట్లు నరికి వేసిన ఘటనపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. సందేశాత్మక చిత్రంగా రోమియో నిలుస్తుందని, ప్రధానంగా యువతకు హత్తుకునేలా ఉంటుందని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం పిఎన్ కాలనీలో వరసిద్ధి వినాయక పంచాయతీ దేవాలయంలో రోమియో ఇండిపెండెంట్ చిత్రం ముహూర్తపు సన్నివేశాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు క్లాప్ కొట్టారు. ఈ దేవాలయంలో పూజా కార్యక్రమం జరుపుకున్న చిత్రాలన్నీ విజయవంతమయ్యాయని, రోమియో విజయం సాధిస్తుందన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్లో అక్రమంగా ఉన్న బోర్డులను మున్సిపల్ అధికారులు తొలగించారు. ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బోర్డులను తొలగిస్తున్నారని షాపుల యజమానులు ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుడు రెస్టారెంట్ వద్ద ఉన్న అక్రమ బోర్డులను తొలగించకుండా పేదలు పెట్టుకున్న షాపుల వద్ద ఉన్న బోర్డులను తొలగిస్తున్నారని టౌన్ ప్లాన్ ఆఫీసర్ను షాపుల యజమానులు నిలదీశారు. పాఠశాలపై రాజకీయం చేయవద్దని పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ శుక్రవారం పేర్కొన్నారు. కుప్పంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి చదువును అందించాలనే కుప్పంలో హ్యాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించామన్నారు. సోషల్ మీడియాలో పాఠశాల మూతపడిందని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. యథావిధిగా పాఠశాల కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గోపాలపురంలో వారపు సంత మార్కెట్ కావడంతో గోపాలపురం నుంచి తాళ్లపూడి వెళ్లే రహదారిలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో లారీలు, ట్రాక్టర్ వంటి వాహనాలు వెళ్లేందుకు ఆ రోడ్డు ఇరుకైంది. దీంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. కాగా కొంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయింది.